కానీ నువ్వు వెడతావో వెళ్ళవో, నువ్వు వెళ్ళనంటే నాన్నగారు ఇచ్చిన మాట ఏమైపోతుంది? ఆయన సత్యమునందు నిలబడినవాడు కాకుండా పోతాడు. ఆయన ఏ మాట అన్నాడో భరతుడికి పట్టాభిషేకం చేస్తానని ఆ మాట నిజం కాకుండా పోతుంది. అందుకని ఆయన బెంగ పెట్టుకుని ఉన్నారు. కాబట్టి నువ్వు వెడతానని ఒట్టు పెట్టి చెప్తే మీ నాన్నగారు స్వాంతన పొందుతారు. అంటే రాముడు అన్నాడు, అమ్మా ఇది చాలా పెద్ద విషయమా, దీనికి తండ్రి గారు బెంగ పెట్టుకోవలసినంత అవసరం అసలు ఏముందమ్మా? తండ్రి కోరుకుంటే నేను ఈ పట్టాభిషేకాన్ని విడిచిపెట్టేయడం, 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం నాకేమైనా కష్టంతో కూడుకున్న విషయమా? అంటే రాముడి దృష్టి శాస్త్రీయ దృష్టి. రాముడికి కావలసింది ఏమిటి? తండ్రి చెప్పిన పని చేయడం. తండ్రి చెప్పిన పనిలో నాకు సంతోషకరమైనదేది, నాకు దుఃఖకరమైనదేది అన్నది కాదు. తండ్రి గారు నిన్న పట్టాభిషేకం చేసుకోమన్నారు, చేసుకుంటాడు. తండ్రి గారు ఇవాళ వనవాసానికి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతాడు. పుత్రుడిగా కర్తవ్యం. దీన్ని మీరు రామాయణంలో ధర్మాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. నేను ఇతపూర్వం కూడా ఒకసారి ప్రతిపాదించాను. ధర్మము ఎప్పుడూ కూడా మన వైపు నుంచి ఉంటుంది తప్ప అవతల వారి వలన మన ధర్మము మారడమన్న మాట ఉండదు. ఎందుకనంటే ధర్మం అనేది నిరంతరం మారిపోయే లక్షణంతో ఉండేదేదో దానికి ధర్మం అని పేరు. అది తెలుసుకోవడం కోసమే వేదం వచ్చింది, అది తెలుసుకోవడానికే స్మృతి వచ్చింది, అది తెలుసుకోవడానికే పురాణం వచ్చింది, అది తెలుసుకోవడానికే శిష్టాచారం వచ్చింది, అది తెలుసుకోవడానికే అంతరాత్మ ప్రబోధము, 5 ప్రమాణములు వచ్చాయి. ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉంటే దాన్ని తెలుసుకోవడానికి అంత కష్టం ఉండదు. ప్రాతకాలంలో ధర్మం ఒకటి, మధ్యాహ్నం ధర్మం ఒకటి, సాయంత్రం ధర్మం ఒకటి, రాత్రి ధర్మం ఒకటి, బ్రహ్మచారి ధర్మం ఒకటి, గృహస్థు ధర్మం ఒకటి, వానప్రస్థు ధర్మం ఒకటి, సన్యాసి ధర్మం ఒకటి, ఒక ప్రదేశమునందుంటే ఉండే ధర్మం ఒకటి, వేరొక ప్రదేశమునందుంటే ధర్మం ఒకటి. అన్నిటినీ మించి మీరు ఎవరి ముందు నించున్నారన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. నేను మా నాన్నగారి ముందు నించుంటే నాది పుత్రధర్మం, నా కొడుకు ముందు నించుంటే తండ్రి ధర్మం, నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నా కోడల ముందు నించుంటే మామగారి ధర్మం, మా గురువుగారి ముందు నించుంటే శిష్యధర్మం, నా శిష్యుడి ముందు నించుంటే గురువు ధర్మం, నగరంలో 10 మందితో కలిసి నివాసం ఉన్నప్పుడు పౌరధర్మం, నేను ఉద్యోగానికి వెడితే ఉద్యోగి ధర్మం, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎవరి ముందున్నాను, ఏం చేస్తున్నానన్న దాన్ని బట్టి నా ధర్మం మారిపోతూ ఉంటుంది. మారిపోయే ధర్మాన్ని, శాస్త్రాన్ని ప్రమాణంగా వైక్లభ్యం లేకుండా పట్టుకున్నవాడు